హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ వడియాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రవ్వ జంతికలకు రవ్వ వడియాలకండి నేను ఇక్కడ 2 కప్పుల వరకు రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ ఒక గిన్నెలోకి వేసేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. నేను ఇక్కడ వాటర్ ముందే పెట్టేశానండి. ఇప్పుడే వేసి పెట్టాను. 1 గ్లాసు బొంబాయి రవ్వకు 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 8 గ్లాసుల వాటర్ వేసి ఉంచాను. నీళ్ళని మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు మరగడం స్టార్ట్ అవుతుంది కదండి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ అంతా వాము కూడా వేసుకోండి. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. వాటర్లో వేస్తే మంచిగా కలిసిపోతుందని చెప్పేసి ముందే వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు రవ్వను వేసేసుకుందాము. నీళ్ళు మరుగుతున్నాయి. మంటను తగ్గించేసుకొని వేసుకోవాలి రవ్వను. కలుపుకుంటూ వేసేసుకోవాలండి. ఆపితే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది రవ్వ. ఇలా కలుపుకొనే ఉండాలి. చాలా బాగుంటాయండి రవ్వ జంతికలు, రవ్వ వడియాలు. పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి. ఇది కొంచెం గట్టి పడాలి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే గట్టి పడుతుంది. మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలకి ఇలా గట్టి పడుతుందండి. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అప్పుడు మనకు మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి కవర్ మీద కానీ క్లాత్ మీద అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కవర్ మీద వేస్తాను. అందుకోసం చల్లారబెట్టాలండి. బాగా పూర్తిగా చల్లారిపోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. తొందర చల్లారడం కోసం నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. క్లాత్ మీద వేసేది ఉంటే కొంచెం వేడి మీద అయినా వేసుకోవచ్చు. కవర్ మీద అయితే మనం మొత్తం పూర్తిగా కంప్లీట్ చల్లారిపోవాలి. ఇది చల్లారనిద్దాము. కొద్దిగా చల్లారిపోయిందండి. జంతికల గొట్టం తీసుకోండి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉన్నది తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని చేయి తడుపుకొని కొద్దిగా తీసుకోండి. ఇందులో పెట్టేసుకోవడమే. కొద్దిగా చేతితో తడుపుకొని ఇలా క్లీన్గా పెట్టేసుకొని ఒత్తేసుకోవడమేనండి జంతికల్లాగా. నేను కవర్ మీద వేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒత్తేసుకోవడమేనండి. నేను ఇంట్లోనే వేసుకుంటున్నాను. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందామని. ఎండ లేదని చెప్పేసి చాలామంది వడియాలు పెట్టడం ఆపేస్తారు కదండి. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా వడియాలు. అందుకోసమే నేను మెయిన్ ఇంట్లోనే వేసి చూపిస్తున్నాను. సాయంత్రం కల్లా పూర్తిగా ఎండిపోతాయండి. మనకు ఫ్యాన్ వేసి ఉంచేసుకోవాలి. ఫుల్ స్పీడ్లో పెట్టేసుకొని చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు. నేను కవర్ మీద వేసుకుంటున్నానండి. క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఈజీగానే వచ్చేస్తాయి క్లాత్ మీద కూడా.
మిగతా కూడా మొత్తం ఇలాగే పెట్టేసుకుందామండి. మీరు పిండి ఇందులో పెట్టుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకొని పెట్టుకోవాలండి, లేదంటే మనకు ఒత్తుకునేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. అందుకోసమే మంచిగా ఇందులో పిండి పెట్టేటప్పుడే, రవ్వ పెట్టేటప్పుడే ఇలా ఒకసారి అనుకొని చూసుకొని ఏమైనా ఉండలు ఉంటే తీసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. సాయంత్రం కల్లా ఎండిపోతాయి. ఎండ ఉంటే మీకు నెక్స్ట్ డే ఎండకు పెట్టుకున్న ఓకే, తీసేసి ప్లేట్లో వేసేసుకొని ఎండకు పెట్టుకోండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూపిస్తాను. మొత్తం ఎండిపోయాయండి, చూసారా? నాకు ఒక్క రోజునే ఎండిపోయాయి. నేను ఎండకు కూడా పెట్టుకోలేదు, ఫ్యాన్ గాలికే ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని వేయించుకోండి. చూసారా ఇంత తెల్లగా ఎంత బాగున్నాయో? టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. పప్పులోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి నంచుకోవడానికి బాగుంటాయి. పిల్లల స్కూల్లో లంచ్ బాక్స్కి, స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇవి చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి. చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఉడికించుకోవడమైనా అన్ని ఏదైనా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇదండి ఇవాల్టి రవ్వ వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా కూడా ఉంటాయండి, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.